ఫలం. ఓకే. సో ఫస్ట్ నుంచి కూడా మీరు డిజిటల్ స్ట్రీమ్లో ఉన్నారు, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్కి వచ్చారు. మీకు ఫస్ట్ నుంచి కూడా ఎవరి ఇన్స్పిరేషన్ హీరోయిన్స్లో వీళ్ళ యాక్టింగ్ నాకు నచ్చుతుంది, లేకపోతే ఈ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలి, ఓకే ఎవరినొకరిని చూసి మనమైతే ఇన్స్పైర్ అవుతాం Yes, కదా. yes, yes, సో మీ లైఫ్లో ఎవరు? అనుష్క గారు, సాయి పల్లవి గారు. వావ్, అంటే ఇన్ ఫ్యూచర్లో లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ కూడా రాబోతున్నాయి అనమాట, నాకు అలా అనిపించింది. సో వాట్ యూ ఫెల్ట్ అనుష్క గారి విషయంలో? నాకు ఐ రియలీ లవ్ హర్ సో మచ్. నాకు తను ఎలా ఉన్నా నచ్చేస్తుంది. ఆమె ఆరా, తన ఎనర్జీ, అఫ్ కోర్స్ హర్ పర్ఫార్మెన్స్ మనం ఇంకే మాటల్లో చెప్పలేం. అండ్ సాయి పల్లవి గారు, హర్ డాన్స్, గ్రేస్, అవన్నీ వెన్ ఒకరు ఒక యాక్టర్ని, ఒక టాలెంట్ని చూస్తున్నప్పుడు మనకి లోపల నుంచి అరే వీళ్ళలాగా చేయాలి, ఈ ఎనర్జీ మన లోపల కూడా ఉంటే బాగుంటుంది అని వి విల్ కీప్ ఫైటింగ్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్ కదా. ఆ ఎనర్జీ వస్తుంది నాకు వాళ్ళని చూస్తే. సో ఓకే, ఆశిష్ మీకు ఎవరి ఇన్స్పిరేషన్? చిన్నప్పటి నుంచి ఇద్దరు, అల్లు అర్జున్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు. సో అంటే నేను యాక్టింగ్ స్టార్ట్ చేసింది, నేను క్లోజ్గా ఆర్యా టైం నుంచి చూస్తున్న అల్లు అర్జున్ గారిని చూసి, అంటే అప్పుడే ఇంకా నేను ఫిక్స్ అవ్వలేదు, కానీ అవుతే ఒకరోజు ఇలా డెడికేషన్ ఉండాలని చూసింది అల్లు అర్జున్ గారిని. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి డాన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ, అంటే ఆయన ఆరా నాకు చాలా ఇష్టం బేసికల్లీ, ఎనర్జీ. సో వాళ్ళిద్దరు, అంటే నేను ఒకవేళ ఎప్పుడన్నా వీళ్ళలాగా అవ్వాలి అనుకునేది మాత్రం అల్లు అర్జున్ అండ్ జూనియర్ ఎన్టీఆర్. ఓకే, సో మీ ఫస్ట్ సినిమాలో మంచి డాన్స్ బీట్స్ ఉన్నాయి, మరి ఆ విధంగా ఏమైనా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే ఛాన్స్ ఉందా ఈ సినిమాలో? ఈ సినిమాలో ఓన్లీ పర్ఫార్మెన్స్. ఓకే, సో డాన్స్ బీట్ కావాలంటే అంటే స్కోప్ లేదు దీంట్లో, ఈ స్టోరీలో. బట్ దీంట్లో ఒక డ్యూయట్ సాంగ్ ఉంటుంది విత్ దయ్యంతో. సో దాంట్లో కానీ డాన్స్ ఏముండదు. నేను ఇక్కడ డాన్స్ చేసిన దయ్యం గాల్లో డాన్స్ చేస్తాను. ఓకే, సో వైష్ణవి ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నాకైతే చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తారు, ఎందుకంటే యాజ్ అ డిజిటల్ స్ట్రీమ్లో స్టార్ట్ చేసి మీకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారు. అలాగే అంటే ఈ రోజుల్లో తెలుగు వాళ్ళకి, తెలుగు అమ్మాయిలకి ఛాన్సెస్ 1-2 సినిమాల్లో ఇచ్చిన తర్వాత కంటిన్యూటీ అనేది చాలా వరకు మిస్ అవుతుంది, అవునా కదా? సో నార్మల్గా బయట మనం ప్రొజెక్ట్ చేసే దాన్ని బట్టి అర్థమవుతుంది. సో యాజ్ ఎ తెలుగు అమ్మాయి, దట్ ఒక తెలంగాణ అమ్మాయి ఒక హీరోయిన్గా చేస్తుందంటే మీ ఫ్యామిలీస్లో కానీ, మీ సాడోయిన్స్లో కానీ ఎటువంటి అప్లాజ్ వస్తుంది మీకు? అంటే ఛాన్సెస్ గురించి మాట్లాడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ ఈజ్ మోర్ ఓపెన్ టువర్డ్స్ టాలెంట్ అండి. అంటే మన స్కిల్స్ కానీ, మన పర్ఫార్మెన్స్ త్రూ కానీ, ఇప్పుడు నేను యాజ్ అ యాక్టర్ ఐ వాంటెడ్ టు బికమ్ ఆల్వేస్ అ పర్ఫార్మర్ ఆర్ యాక్టర్. నేను నా వేలో ట్రై చేసిన కాబట్టి దిస్ ఇండస్ట్రీ గేవ్ మీ ఛాన్స్ టు పర్ఫార్మ్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ వెల్కమింగ్, వీ షుడ్ ట్రై. అండ్ అఫ్ కోర్స్ ఫ్యామిలీ వాళ్ళందరూ బేబీకి ముందు రియాక్ట్ అయింది పక్కన పెడితే, ఆఫ్టర్ బేబీ ఎవ్రీబడి ఆర్ సో హ్యాపీ. ఇట్స్ వెరీ నైస్. ఓకే, సో అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి కమెంట్స్ వచ్చాయో మనం చూసాం కదా. తర్వాత మీకు చాలామంది సపోర్ట్ చేశారు ఆ సినిమా తర్వాత, ఏమంటారు ఆ సపోర్టింగ్? కానీ మెయిన్లీ అల్లు అర్జున్ గారు మాట్లాడారు దాని గురించి, చాలా మోటివేషన్ వచ్చింది ఆ రోజు సార్ మాట్లాడిన తర్వాత. విజయ్ గారు కానీ, చిరు సార్ కానీ అందరూ మాట్లాడిన తర్వాత అవన్నీ కీపింగ్ ఆల్ దాట్ ఇన్ హెడ్. అది మన జర్నీలో ఒకవేళ మనకి రేపటి రోజు ఇవాళ నేను చేయలేను అనిపించినప్పుడు ఇవన్నీ మాటలు గుర్తొస్తాయి. దట్ విల్ పుష్ యూ ఫార్వర్డ్ ముందుకి. కరెక్ట్, దట్ ఈస్ వన్